నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, మీరు కూడా స్టార్టింగ్లో చూసినట్టు ఇన్స్టాగ్రామ్ మోటివేషన్ రీల్స్, అలాగే మోటివేషన్ యూట్యూబ్ షార్ట్స్ మీ మొబైల్ ఫోన్లో చాలా సింపుల్గా చేయండి ఏఐ యూస్ చేసి. అందుకోసం ఏం చేయాలంటే, మీరు స్టార్టింగ్లో ఇప్పుడు వీడియో చూసిన వీడియో ఏంటంటే మోటివేషన్ వీడియో. ఇమేజ్ని అయితే ఏఐ కింద అయితే జనరేట్ చేశాను. మనం అయితే ముందు ఇమేజ్ అయితే జనరేట్ చేయాలి. ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే గూగుల్ క్రోమ్‌లో లెక్సికా అనేది సెర్చ్ చేయండి. మనకైతే ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌లో ఏఐ టూల్‌లో మనం కావాలంటే ఏమైనా వెబ్‌సైట్ సెర్చ్ చేయొచ్చు. కావాలంటే మనం జనరేట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే చాణక్య అని అయితే సెర్చ్ చేస్తున్నాను. చాణక్య అని సెర్చ్ చేస్తే మనకిక్కడ చాలా రకాల చాణక్యుడి ఇమేజెస్ అయితే ఏఐ అయితే జనరేట్ చేసినవి అయితే రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాయి. మీకు ఎలా ఏ ఇమేజ్ అయితే నచ్చితే ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అలాగా అడోబ్ ఫైర్‌ఫ్లై, మిడ్‌జర్నీ వంటి రకరకాల ఇమేజ్ జనరేటర్‌ని ఏఐ టూల్స్ వాడి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. నేనైతే మీ స్టార్టింగ్‌లో చూసినట్టు ఒక చాణక్య వెరైటీ ఇమేజ్‌ని అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకే. మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయిపోయింది. మీకు ఇలా రకరకాల ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు ఈ లెక్సికా డాట్‌లో. కానీ ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజెస్‌కి అయితే లెక్సికా ఆ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్‌లోకి అయితే వెళ్ళి గూగుల్ క్రోమ్‌లో స్టూడియో డిఐడి అని అయితే సెర్చ్ చేయాలి. మీరు గనక వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. స్టూడియో డిఐడి అని సెర్చ్ చేస్తే మనకైతే ఒక వెబ్‌సైట్ అయితే రావడం కనబడుతుంది. వెబ్‌సైట్ అయితే వచ్చాక నేను ఆరంభంలో చూపించినట్టు ఆ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేయాలి. స్టూడియో డిఐడి మీద. స్టూడియో డిఐడి మీద క్లిక్ చేస్తే వెబ్ పేజ్ అయితే లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెబ్ పేజ్ లోడ్ అయ్యాక ఏం చేయాలంటే మీరైతే ఆ వెబ్‌సైట్ అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫస్ట్ టైం అయితే. వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అయితే మన స్క్రీన్ మీద చూసినట్టయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఆన్ చేసుకుంటే వెబ్‌సైట్ అయితే మన డెస్క్‌టాప్ సైట్‌లోకి అయితే ఈజీగా అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. కన్వర్ట్ అయ్యాక నెక్స్ట్ అయితే మనం ఏం చేయాలంటే అక్కడ క్రియేట్ వీడియో అని అయితే ఉంటుంది. ఆ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్‌బిల్డ్‌గా ఏఐ అయితే వస్తాయి. మనం అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ప్లస్ యాడ్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన లేదా జనరేట్ చేసిన ఇమేజెస్‌ని అయితే అక్కడైతే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకైతే ఆ ఇమేజ్ అయితే అక్కడ ఒక 3డీ క్యారెక్టర్ కింద అయితే ఆటోమేటిక్‌గా మారడం అయితే కనబడుతుంది. వీడియోని గనుక ఇప్పటిదాకా లైక్ చేయకుండా చూస్తే లైక్ అయితే చేసేయండి. మనం జనరేట్ చేసిన ఇమేజ్ అయితే ఆ వెబ్‌సైట్‌లోకి అయితే అప్‌లోడ్ అయితే అవ్వడం కనబడింది. నేను అక్కడ ఆరంభంలో చూపిస్తున్నట్టయితే అక్కడ స్క్రిప్ట్ అయితే ఉంటుంది. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ న్యూ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసి మోటివేషన్ రీల్ కాబట్టి గూగుల్ సెర్చ్‌లో తెలుగు మోటివేషన్ అని అయితే సెర్చ్ చేస్తే మనకైతే కొన్ని రకరకాల మోటివేషన్ వాక్యాలైతే వస్తాయి. నేనైతే ఫస్ట్ అయితే న్యూ ట్యాబ్‌లో సెర్చ్ చేస్తే మనకైతే అక్కడ ఒక వెబ్‌సైట్ అయితే కనబడింది. ఆ వెబ్‌సైట్ నుంచి అయితే ఒక మోటివేషన్ కొటేషన్ అయితే తీసుకుంటున్నాను నేను. కిందకైతే స్క్రోల్ చేస్తే అదిగోండి. నేను చేయగలననే నమ్మకం ఉంటే మీకు ఏం చేయాలో అదే మార్గం కనిపిస్తుందని ఒక మోటివేషన్ కొటేషన్ అయితే కాపీ చేశాను. కాపీ చేసి మళ్ళా స్టూడియో డిఐడిలోకి అయితే వచ్చి స్క్రిప్ట్ అయితే ఉంటుంది. ఆ స్క్రిప్ట్‌లో అక్కడైతే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కింద లాంగ్వేజ్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్‌లో మనం ఏ టెక్స్ట్ అయితే పేస్ట్ చేసామో ఆ లాంగ్వేజ్‌ని అయితే సెట్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కిందైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ ఏంటంటే మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టారో ఆ ఇమేజ్‌కి తగ్గట్టు వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్ వాయిస్, ఫీమేల్ అయితే ఫీమేల్ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడైతే జనరేట్ అయితే క్లిక్ చేయాలి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనం ప్రతి ఇమెయిల్ సైనప్‌కి 20 క్రెడిట్స్ అయితే వస్తాయి. ప్రతి వీడియో జనరేషన్‌కి 1 క్రెడిట్ అయితే పోతుందనమాట. మనకు మాక్సిమం 20 క్రెడిట్స్ ఇస్తారు వెబ్‌సైట్ వాళ్ళు. వీడియో అయితే జనరేట్ అయ్యాక మనం మొబైల్ ఫోన్‌లోకి అయితే ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.